హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి రాఖీ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు. నేను చూసినంత వరకు నాకు 2 కథలు నచ్చినాయి. ఆ 2 కథలు మీకు చెప్దామని ఇట్లా వచ్చాను. అందరూ రాఖీ రాగానే పౌర్ణమి రోజు రాఖీ జరుపుకుంటారు, శ్రావణ మాసంలో రాఖీ జరుపుకుంటారు, అండ్ అన్నకి చెల్లి రాఖీ కడుతుందని మాత్రమే తెలుసు. కానీ నేను 2 పౌరాణిక కథలు చదివాను. ఆ 2 పౌరాణిక కథలు మేము ముందు చెప్దామని వచ్చాను. ఫస్ట్ కథ వచ్చేసి శ్రీకృష్ణుడు మామూలు సుదర్శన చక్రం ఉంటుంది ఆయనకి. ఆయన సుదర్శన చక్రం వదిలేటప్పుడు ఆయన వేలుకి గాయం అవుతుంది. ఆ టైంలో ద్రౌపది తెలుసు కదా, పాండవుల భార్య, ఆవిడ ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగుని తన వేలుకి కడుతుంది. శ్రీకృష్ణుడి గారి వేలుకి, దేవుడు వేలుకి కట్టినప్పుడు దానికి గుర్తుగా శ్రీకృష్ణుడు అభయహస్తం ఇస్తాడు. నేను మీకు లైఫ్ లాంగ్ తోడుంటాను, నువ్వు నాకు హాని కలగకుండా నాకు రక్తం రాకుండా పొంగట్టావు కాబట్టి అని. సో అన్న సోదర భావంగా ఆచరించింది కాబట్టి ఇదొక కథ ఉంటారు. సో తర్వాత తెలిసింది మీకు, పాండవులకి శ్రీకృష్ణుడు తోడుండడం మహాభారతంలో యుద్ధంలో గెలవడం, శ్రీకృష్ణుడు పాండవులకి కౌరవులకి యుద్ధం జరగడం, దానిలో గెలవడం, ఇవన్నీ మీరు చూసే ఉంటారు, సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక స్టోరీ వచ్చేసి రాక్షసులతో యుద్ధం చేసిన ఇంద్రుడు. రాక్షసులతో 12 సంవత్సరాలు యుద్ధం చేసిన ఇంద్రుడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత తనకి ఏం చేయాలో తెలియక అవమానంతో వెళ్ళి ఒక ప్లేస్లో దాక్కుంటాడు. అది ప్లేస్ వచ్చేసి అమరావతిలో దాక్కుంటాడు. అమరావతి అనేది ఇప్పుడు క్యాపిటల్ అవ్వచ్చు, కానీ ఇది ముందు ఇంద్రుడి నివాస స్థలం కదా. ఇంద్రుడి నివాస స్థలం పేరు అమరావతి. అంత గొప్ప పేరు మన ఆంధ్రప్రదేశ్కి పెట్టారు. సో అమరావతి అనే ప్రాంతంలో దాక్కుంటారు. అంటే మన ఇండియాలో కాదు, ఆయన పైన ఆకాశంలో అమరావతి. మళ్ళీ మీరు మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అనుకోండి, కాదు. సో అమరావతిలో దాక్కున్నప్పుడు ఇంద్రుడి గారి భార్య చూడలేక, మా ఆయన అట్లా బాధపడుతున్నాడు, రాక్షసుల చేతిలో ఓడిపోయాడని చెప్పి త్రిలోక పాలకులు ఎవరైతే ఉంటారో, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన రక్షణ కవచంని ఆయన కడుతుంది. సో దేవతలకి కింగ్ ఇంద్రుడు కాబట్టి, సో మిగతా దేవతలు కూడా ఆయన గెలవాలని చెప్పి వీళ్ళ భార్య కట్టిందని వీళ్ళు కూడా కడతారు ఆయనకి రాఖీ. సో తర్వాత ఆ దేవతల ఆశీస్సులతో